కీలకంగా వ్యవహరించినటువంటి ఇంజనీర్ల పాత్రకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇప్పటికే ముగ్గురు ఇంజనీర్లు అయితే మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా విజిలెన్స్ ఎంక్వైరీ ముందుగా వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, కమిషన్లతోటి వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత విజిలెన్స్ రిపోర్టు ప్రాథమిక దశలో ఉన్న సమయంలోనే ఏసీబీ దీనిపైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని భావించిన తర్వాత ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించినటువంటి ఇంజనీర్లు అధికారుల పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాతనే ముగ్గురు అధికారులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అధికారులు కూడా దాదాపు 1000 కోట్లకు పైగానే అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఏసీబీ బయటపెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇందులో ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి మురళీధర్ రావును అరెస్టు చేశారు. దాదాపు 12 ప్రాంతాల్లో విచారణ జరిపారు, 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైనటువంటి స్థిర చరాస్తులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కమిషన్ల పేరుతోటి అక్రమంగా వీళ్ళు డబ్బులు సంపాదించారనేది ఏసీబీ భావిస్తుంది. అందులో భాగంగానే బినామీ పేర్ల మీద కూడా భారీ ఎత్తున ఆస్తులు సంపాదించాడు మురళీధర్ రావు అనేది ప్రస్తుతం ఏసీబీ విచారణలో తేలింది. మరోవైపు గత మే నెలలో అరెస్ట్ అయినటువంటి ఈ నూనె శ్రీధర్, ఇతని యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇతను రాజకీయ నేత, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలతోటి అంటే ఇతను వారితోటి సంబంధాలు కలిగి ఉండి అక్రమంగా డబ్బులు సంపాదించాడనేటువంటి అంశాన్ని ఏసీబీ గుర్తించి అతని ఇంటితో పాటు కార్యాలయం, మరోవైపు వారి బంధువుల ఇళ్లలో సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 200 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో 57 మంది ఇంజనీర్ల పాత్ర ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం ఏసీబీ అనుమానిస్తుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే అరెస్ట్ అయ్యారు. భవిష్యత్తులో మరికొంతమంది అధికారులు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈఎన్సీగా పనిచేసినటువంటి బూక్యా హరిరామ్, ఇతని యొక్క పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముగ్గురు అధికారులే దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టారు, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారంటూ కూడా ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన తర్వాత వాళ్ళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. సో ముగ్గురు అధికారులు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో ప్రధానంగా ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు తన అక్రమాస్తులన్నింటినీ కూడా, సో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వచ్చినటువంటి కమిషన్లంతా కూడా తన కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నూనె శ్రీధర్ కూడా తన కుమారుడి పెళ్లిని బ్యాంకాక్ లో నిర్వహించిన సందర్భంగా కొన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇటు ఇక్కడ స్టేట్ ఏసీబీ అధికారుల నుంచి వివరాలను అలానే ఎఫ్ఐఆర్లను కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈడీ దీంట్లో ఎంటర్ అయినట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్, ఎందుకంటే ఈ కేసులో మనీ లాండరింగ్ కోణముంది, కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టి విదేశాల్లో వీళ్ళు కొన్ని పెట్టుబడులు పెట్టడం కావచ్చు, విదేశాల్లో పెళ్లి చేసినటువంటి వ్యవహారం కావచ్చు, విదేశీల్లో వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ఈడీ కూడా నజరు పెట్టింది. నిన్న సాయంత్రం ఈడీ అధికారులు ఏసీబీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు మీ దగ్గర నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా 1-2 రోజుల్లో ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మీరన్నట్లుగా ఎందుకంటే వారి కుమారుడు యొక్క పెళ్లి ఘనంగా థాయిలాండ్లో నిర్వహించడం కావచ్చు, మరోవైపు మురళీధర్ రావు కుమారుడి యొక్క కంపెనీలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినటువంటి అంశం కావచ్చు, నగదును ఆ కంపెనీకి బదిలీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ఏసీబీ దర్యాప్తు జరిపిస్తుంటే మరోవైపు ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేటువంటి అంశాన్ని ఈడీ భావిస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో ఈ కేసులో ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ ఇంజనీర్ల పాత్ర ముగిసిన తర్వాత దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ నేతల పాత్రకు సంబంధించి కూడా ఇటువైపు ఏసీబీ
కావచ్చు, మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కేవలం 3 అధికారులే 1000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారంటే మిగిలినటువంటి 57 మంది ఇంజనీర్లు ఎంతవరకు వీళ్ళు కమిషన్ల పేర్లతోటి వీళ్ళు అక్కడ దందా చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ ఈడీ ప్యారలల్ గానే ఈ కేసును దర్యాప్తు అయితే జరిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, సో మొత్తం మీద ఇది ఏసీబీ అధికారులు ఇప్పటికే 3 కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఇంజనీర్లని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో ఆదాయానికి మించి ఆస్తులున్నాయని చెప్పని, అలానే విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ 3 కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి 2 అధికారులు, అలానే ఆ శాఖలో ఈఈగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్, ఈ 3 ఆస్తులు కలిపితేనే 1000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సో ఇక రానున్నటువంటి రోజుల్లో సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వ పెద్దల పరిస్థితి ఏంటి? సో వాళ్ళ విషయంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ విచారణ జరిపిన నేపథ్యంలో సో రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? సో ఈ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని వాళ్ళ మీద ప్రభుత్వం